హాయ్ గైస్, వెల్కమ్ టు ద జిగ్రా ఓటీటీ రివ్యూ. కథ విషయంలోకి వచ్చేస్తే జిగ్రా అలియా భట్ అండ్ తన తమ్ముడు చిన్నప్పటి నుండి ఒంటరిగానే పెరుగుతూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే బాల్కనీలో పడి చచ్చిపోతారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ పెద్దమ్మ పెదనాన్న ఉండటంతో వాళ్ళు టేక్ కేర్ చేస్తారు వీళ్ళని. కాకపోతే ఇంకేంటంటే జిగ్రా బాగా చదువుకొని మంచి హయ్యర్ పొజిషన్లోకి వస్తుంది. తన తమ్ముడు ఏంటంటే చిన్నప్పటి నుండి అల్లరి చిల్లరగా తిరుగుతూ పెద్ద ఎడ్యుకేషన్ ఇంకా కంప్లీట్ చేయకుండా తన కజిన్స్తో తమ్ముళ్ళతో అన్నయ్యలతో తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఏంటంటే తన పెద్దమ్మ వాళ్ళ అన్నయ్య అంటే తన కజిన్ వచ్చి మనం విదేశాల్లో వ్యాపారం చేద్దామని తనను ఒప్పించి తీసుకెళ్తాడు. ఆ విదేశాల్లో ఏంటంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తా బిజినెస్కి సంబంధించిన పనులు చూసుకోకుండా డ్రగ్స్తో పట్టుబడతారు పోలీసులకి. దాంతో వీళ్ళకి డెత్ సెంటెన్స్ పడుతుంది, అంటే ఉరిశిక్ష. దాంతో ఏంటంటే లాయర్ని పంపిస్తే లాయర్ ఏం చెప్తాడంటే మీలో ఒకరు లొంగిపోతే కానీ ఇంకొకరు బయటపడలేరు. దాంతో జిగ్రా వాళ్ళ తమ్ముడిని అక్కడ లొంగిపోయేటట్లు చేసి ఇతను బయటకు వచ్చేస్తాడు. కాకపోతే ఏంటంటే దీనికి డెత్ సెంటెన్స్ పడుతుంది. ఇంకా 45 రోజులు ఉండగా జిగ్రాకి ఈ విషయం తెలిసి తొందరగా ఆ ఊరికి కంట్రీ వెళ్ళి తనని ఎలాగైనా జైల్లో నుండి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉండగా అక్కడ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ సాయంతో ఈ ప్లాన్ అమలు చేస్తుంది. అయితే ఏంటంటే అక్కడ వాళ్ళ తమ్ముడు నరకయాతన పడుతూ ఉంటాడు జిగ్రా వచ్చేదాకా. సో ఈ విషయంలో తను ఎప్పుడైతే బయటికి రావాలని తీసుకొచ్చిందో జనరేటర్స్ అవి దాని సహాయంతో బ్యాకప్ జనరేటర్స్ ఆపేసి జైలు మొత్తాన్ని ఖైదీలందరిని బయటికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే దీని తోడుగా ఉన్న పోలీస్ ఆఫీసర్ ఒప్పుకోడు. కానీ ఏంటంటే ఫైటింగ్ జరిగి వాళ్ళిద్దరి మధ్య ఆ పోలీస్ ఆఫీసర్ చచ్చిపోతాడు. దీంతో ఇంకా చేసేదేమీ లేక రాత్రి ప్లాన్ అనుకున్నట్టుగా జరిగి తన తమ్ముడిని బయటికి తీసుకొచ్చి చేస్తుంది. ఇదే ఓటీటీ రివ్యూ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.